మొట్టమొదటిగా నా జాతి ముద్దు బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియపరుస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఖచ్చితంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆ పీఠాలు అధిరోహిస్తేనే ఖచ్చితంగా వర్గీకరణ ఆలోచనతో మాదిక సామాజిక వర్గం అంతా కూడా ఎన్డీఏ భావిస్తూ మరి ఈ రోజు నాడు మాదిక సమాజ్ గారి యొక్క ఆలోచన ఆశయాన్ని ప్రజలు చేసుకుని కొనసాగించాలన్నటువంటి 7 సెంట్రల్ నియోజకవర్గాల్లో కూడా ఎన్ఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఇతరుల సత్యబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర తెలుగుదేశం హెచ్ఆర్డీ సభ్యులుగా ఉన్నటువంటి నేను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నటువంటి ఎర్రగడ్డ సత్యబాబు గారితో పాటు అదేవిధంగా మోహన్ గారు ఆకుమర్తి మోహన్ గారు, అదేవిధంగా మంద రామకృష్ణ గారు, ఇక్కడ 50 మంది రామచంద్రపురం ఉన్నటువంటి మాజీ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాసంచేటి సుభాష్ గారు పోటీ చేస్తున్నారు కనుక మాజీ సామంతరావు పోటీలంతా కూడా ఈ నియోజకవర్గంలో వాసంచేటి సుభాష్ గారికి, అదేవిధంగా అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా మరి భారత మాజీ లోక్సభ సభ్యులు టీఎంసీ బాలయ్య గారు తన హరీష్ బాబు గారికి 2 ఓట్లు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ బాలయ్య గారి అబ్బాయిని పూర్తిగా మన పుస్తకాలను చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చారంటే మాజీ కృష్ణమాధి గారు చెప్పారు. బాలయ్య గారు లోక్సభ స్పీకర్ గా ఉండగా, మాల సమాజ్ వర్గం నుంచి ప్రతిభా భారత్ గారు అసెంబ్లీ స్పీకర్ గా ఉండగా మరి వర్గీకరణ జరిగింది. వర్గీకరణకు ఏ విధంగా కూడా టీఎంసీ బాలయ్య గారు అడ్డుపడలేదు కనుక ఖచ్చితంగా బాలయ్య గారు తరుడు హరీష్ బాబు గారిని చెల్లి ప్రచారం గెలిపించాల్సిన బాధ్యత కూడా మాది సామాజిక వర్గం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ అదేవిధంగా వాసంచేటి సుభాష్ గారు ఈ రోజు నాడు కోనసీమలో మాది సామాజిక వర్గం సైతం అయింది అంటే దాంట్లో భాగం ముఖ్యంగా మరి వాసంచేటి సుభాష్ గారి కారణం అక్కడి నుంచి మరి వాసంచేటి సుభాష్ గారు మీకు ఎమ్మెల్యే గారు అడగనటువంటి కోనసీమలో మరి ఈ రామచంద్రపురంలో ఉన్నటువంటి మాజీ సామాజిక వర్గం అంత అదృష్టవంతులుగా నేను వ్యక్తిగతంగా భావిస్తూ మీ పవిత్రమైనటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి మాజీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఓటు కూడా ఇక్కడ వాసంచేటి సుభాష్ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శ్రీ హరీష్ బాబు గారికి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగ గెలుపుగా అభ్యర్థించుకునేటువంటి పరిస్థితికి మనందరం కలిసి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరి సవినీయంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు మిత్రులు ఎర్రగడ్డ సత్యబాబు గారికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ తీసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై కృష్ణ.